మా పిల్లలను మింగేతానికి టిప్పర్ లారీ బ్రహ్మ రాక్షసులోలే నోరు తెరిచి వస్తుందని ముందే తెలిస్తే కాలేజీకి పంపకుండా కడుపులో దాసుకుందాం బిడ్డ అని ఓ తండ్రి. చుట్టాల పయనం సాగనంపుతున్నాం అనుకున్నాం గాని ఇదే చివరి ప్రయాణం అని తెలుసుకోలేకపోయినాం అమ్మ అని ఓ అమ్మ. మా అమ్మ నాయన పని కోసమే పోతున్నారు. మాపటికి ఇంటికి వచ్చేటప్పుడు మా కోసం ఏదన్నా తెస్తారని మురిసినాం గాని అట్నుంచి అటే పోతారు అనుకోలేం డాడీ మమ్మీ అని పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కో తిరిగి ఏడుస్తుంటే గుండెలు వలుగుతున్నాయి. ఇప్పటికీ 21 మంది జీవిడిచిండ్రని తెలిసింది. 30 మందికి ఎక్కువ గాయాలై దవాఖానాలు చేరిండ్రు. ఈ ముచ్చట తెలుసుడుతోనే మంచి పొన్నం ప్రభాకర్ దవాఖానకు చేరుకున్నాడు. ఏం కాదు, తొందరనే కోలుకుంటారు, సర్కార్ మీకు అన్ని తీర్ల అండగా ఉంటదని చెప్పిండు. మాజీ మంత్రి అయినోళ్లను ఓగొట్టుకొని ఏడుస్తున్నోళ్లను ఓదార్చింది. మరి ఏమనిపించిందో ఏమో అక్కడనే ఏడుస్తున్నావు అన్న ఈ ప్రమాదానికి సబితా ఇంద్రారెడ్డి కూడా కారణమే అని గట్టిగా అరిచిండు. ఇక కాంగ్రెస్ సర్కారు జీవిడిచిన ఒక్కొక్కలకు 5 లక్షలు వాళ్ళ కుటుంబాలకు ఇస్తామని చెప్పింది. అంతేకాదు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 లక్షలు ఇస్తామని ప్రకటించిండ్రు. అట్లనే ఈ ప్రమాదంలో దెబ్బలు దాకి తిప్పల పడుతున్న వాళ్ళకు 2 లక్షల చొప్పున ఇస్తుందట. ఎన్ని పైసలు ఇస్తే ఏం లాభం? పోయిన పానాలు తిరిగి వస్తాయా? ఎన్నో దార్పులు చేస్తే మాత్రం జరిగిన ప్రమాదం వెనుకకు పోతుందా? ఈ ఎక్స్గ్రేషియాలు, దిగులు చేతుళ్ళు, దిగ్భ్రాంతులు చేసే కంటే ప్రమాదాలు జరగకుండా ముందు చూపుంటే మంచిది. రోడ్లు ఎడల్పు చేసుడు, బస్సుల సంఖ్య పెంచుడు, రోడ్ల మీద రద్దీ లేకుంటే చర్యలు తీసుకున్నాడు చేయాలి. అప్పుడే ఇసొంటి యాక్సిడెంట్లు జరుగుడు తగ్గుతుంది. లేకుంటే ఈ ప్రమాదాలు ఆగాయి, జనం ఏడుపులు ఆగాయి, లీడర్లు చోదార్చినట్టు చేసే డ్రామాలు ఆగాయి అని అంటుర్రు. పుట్టెడు శోకంలో మునిగి జనాలు. అప్పుడే చీకటిని తీల్చుకుంటా సూర్యుడు బయటకు వస్తున్నాడు. టైము 6:30 గంటలు అవుతున్నది. అట్నుంచి బస్సు, ఇట్నుంచి టిప్పరు, నడుమిట్ల రోడ్డు మీద ఒక గుంత. దాన్ని తప్పించడానికి టిప్పర్ డ్రైవరు స్టీరింగ్ అటు తిప్పి ఇటు తిప్పేలోపు ఎదురుగా బస్సును ఢామని గుద్దింది. అందుకే చాలా మంది ఆ గుంత వల్లనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ బొందే లేకుంటే ఇంత ఘోరం జరిగేది కాదని అంటున్నారు. ఇంకొంతమంది ఈ రోడ్డు ప్రమాదానికి అసలైన కారణం రోడ్లను ఎడల్పు చేయకపోవడే. ఇంతకు ముందు షేవెళ్ల నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు అందరు కలిసి రోడ్డును పెద్దగా కానియకుండా ఆగం చేసిండ్రు. వాళ్ళే మా కుటుంబాలను పొట్టున పెట్టుకున్నారని ఏల్చుకుంటే చెప్తున్నారు. మరికొంతమంది కాంగ్రెస్ సర్కారు ఫ్రీ బస్ పెట్టింది కానీ దానికి తగ్గట్టు బస్సులను పెంచలేదు. అందుకే 50 మంది ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సుల 72 మంది ఎక్కిండ్రు. అంతమంది ఉండుతో బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ కు ప్రమాదాన్ని తప్పేంత ఛాన్స్ లేకుండా అయిందని ఇంకొంతమంది అంటున్నారు. ఇవన్నీ కాదు, టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తోని వచ్చుడే కొంపలు ముంచింది. ఈ రోడ్ల మీద టిప్పర్లు, కంకర్ లారీలు నడుపుతున్న డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా అవుతుందని మరికొంతమంది చెప్తున్నారు. దానికి తోడు టిప్పర్లో ఓవర్ లోడ్ ఉండు. అంత లోడ్తోనున్న టిప్పర్ను కటింగ్లు కొట్టించుడు, ఆ కటింగ్లకు యాక్సిడెంట్ అవ్వడు, టిప్పర్లున్న కంకర మొత్తం బస్సులో డంప్ అవ్వడు, కంకరతో పాటు రాళ్ళు దుమ్ము మొత్తం కడుపులకు పోయి ఊపిరాడకుండా చేసుడు చాలా మంది ప్రాణాలు పోయేటానికి కారణమైందని చెప్తున్నారు. యాక్సిడెంట్ కు కారణం ఏది, ఎందుకు జరిగిందనేది పక్కకు పెడితే బంగారు భవిష్యత్తున్న పిల్లలు జీవిడిచిండ్రు. పొయ్యొస్తా అని టాటాలు చెప్పిన మనుషులు మాట కూడా మాట్లాడలేని శవాలైండ్రు. పొద్దుగాల ఏ పాపపు కళ్ళు గుట్టినాయో అందరిని నడిపించే దేవునికి బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు కోపం వచ్చిందో, ఏ పాపం తెలియని ఓ పసి పాపను కూడా తన దగ్గరికి ఎందుకు తీసుకొని పోవాలని అనిపించిందో. దేవుడా, ఏంది దేవుడా ఇది? కర్నూలు బస్సు ప్రమాద ఘోరం మరవక ముందే, ఆ కన్నీళ్ళు ఇంకా ఆరక ముందే ఎందుకు ఇట్లా చేసినావు దేవుడా? రంగారెడ్డి జిల్లా తాండూరు డిపో ఆర్టీసీ బస్సు 70 మందిని ఎక్కించుకొని తాండూరు బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ దిక్కు బయలుదేరింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ కాడ హైదరాబాద్ బీజాపూర్లను కలిపే రహదారి మీద బస్సు పోతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో అడ్డమైన కంకర టిప్పర్ లారీ కంట్రోల్ తప్పిందో, కావాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ రువ్వడితోనే వచ్చిందో, దాని దోలే డ్రైవర్ మీద దయ్యం కూస్తున్నదో అమాంతం వచ్చి ఆర్టీసీ బస్సును రువ్వడితో గుద్దింది. చిన్నగా మెల్లగా కాదు, డ్రైవర్ కాడ మొదలుపెట్టి బస్సు నడుమిట్ల దాకా బస్సును జీల్చుకుంటూ వచ్చింది. 60 టన్నులకు ఎక్కువ కంకర బరువుతో వచ్చి గుద్దితే బస్సు నుజ్జయింది. జాకీ లేపి అన్లోడ్ చేసినట్టు బోల్తా పడ్డ టిప్పర్ కంకర మొత్తం బస్సులో గుమ్మరిచ్చినట్టు అయింది. అంటే ఓ కొండొచ్చి మీద పడ్డట్టు అయింది. ఆ కంకర కుప్పల కింద చాలా మంది ఇరుక్కొని ఊపిరాడక జీవిడిచిండ్రు. కంకర దుమ్ము వీల్చుకొని కొందరు జీవిడిచిండ్రు. బస్సులో కూర్చొని హాయిగా నిద్రపోకుండా ప్రయాణం చేస్తున్న వాళ్ళకు టక్కరైన ముచ్చట తెలియకుండానే కొందరు పానాలు పోయినాయట. ఓ బుడ్డ పాపని ఎత్తుకొని బస్సు ఎక్కిన బాలింత బిడ్డతో సహా పానాలు ఇడిచింది. హైదరాబాద్ లో చదువుకునే 3 బిడ్డలు ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణం చేసుకుంటా
సావు నోట్లే పోయినరు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 20 మంది ప్రాణాలు కంకర కుప్పలు కలిసిపోయినాయి. బస్సు ఎక్కేటప్పుడు ఇట్లా అవుతుందని కళలు కూడా అనుకోలేదు కావచ్చు. ఊర్ల ప్రయాణం పోతున్నప్పుడు బ్యాగ్ సంకకేసుకుంటూ టాటా చెప్పుకుంటా బస్సు ఎక్కుతుంటే ఓ తల్లి, ఓ తండ్రి, ఓ భర్త, ఓ అక్క, చెల్లె, అన్న, తమ్ముడు ఎంత సంబురంగా సాగనంపినరు. ఈ యాక్సిడెంట్లతోని అంతకంటే 100 రేట్లు ఎగజిమ్మింది దుఃఖము. ఆర్తనాదాలు, వందల మంది ఏడుపులు, నెత్తి కొట్టుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్న వాళ్ళని చూస్తే కన్నీళ్ళు అన్నుకొస్తున్నాయి. ఏంది దేవుడా మనుషులను గీ తిరిగి ఏడిపిస్తున్నావు, నీకు ఎట్లా న్యాయం అవుతుంది? రాజకీయ లీడర్లు చేసిన తప్పులకు, ప్రజలకు చేయని పనులకు పాపం గాడిదలాగమైతున్నాయి. ఇగో గీడ చూడుండ్రి, గాడిద మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో అతికిచ్చి ఊరేగిస్తున్నారు. పాపం దాని పాటికి 4 గరక పోసలు మేసి, బరువులేస్తే మోసి, దగ్గులేసిన పిల్లలకు చిటికెడు పాలిచ్చి బతుకుతున్నది. గసొంటి గాడిదికి మంత్రి వెంకటరెడ్డి ఫోటో అతికిచ్చి ఆడిచ్చుడు న్యాయమేనా? ఏం ఊరేగింపో ఏం పాడో గాని గాడిదని తిప్పల పెడుతున్నారు. జనగామ జిల్లా శీటకోడూరు గానుగు పహాడ్ అనే ఊర్లే బ్రిడ్జులు 2 ఏండ్ల కింద కూలిపోయినాయట. రాకపోకలకు రంద అవుతున్నదని మంత్రి గారికి మరీ చెప్పిండ్రట. కానీ R&B మినిస్టరు అస్సలు పట్టించుకోలేదట. ఇంకేమున్నది, ఆ ఊరోళ్ళ కోపం వచ్చిందట. అందుకేయో గిట్లా ఓ గాడిదని కిరాయికి తీసుకొచ్చి దానికి మంత్రి గారి ఫోటో అతికించి కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేసేందుకు బయలుదేరిండ్రు. కానీ నడిమిట్లా పోలీసులు వచ్చిండ్రు. సర్కారు నడిపిస్తున్న మంత్రి ఫోటో గాడిదికి అట్లెట్లా అతికిస్తారు అని ఫోటోని చించి పారేసిండు. అటు పోలీసు, ఇటు శీటకోడూరు ఊరు మనిషి జరసేపు కోకో అన్నట్టు చేసిండ్రు. నువ్వురుకా నేనురుకా, ఎవరికి నేను దొరకా అన్నట్టు ఆడినట్టే అయింది. ఆఖరికి ఫోటో చింపేసిండు. వాళ్ళిద్దరు నడుమిట్లా గాడిదే గాయ అయింది. పాపం దానికి ఏం చేయాలనో తెలియలేదు. ఆ పర్జన్ల పక్క కురికింది. కానీ ఆ ఊరోళ్లకు ధర్మం కాదు. వాళ్ళు ఎవరో పని చేయకుంటే గిట్ల గాడిదని రోడ్ల మీదకి తీసుకొచ్చి తిప్పల పెట్టుడు మంచిది కాదు. పాపం అది ఇలా ఎంత బాధపడ్డదో ఏమో. తిండి తింటదో తినదో పోన్రి. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇగో ఇప్పుడు బంగారం కొన్నోళ్ళది, కొనాలనుకునేటోళ్ళది గిదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మొన్నటి దాకా ఇక బంగారం రేటు మొగుల మీద కురుకుతూనే ఉంటది. తగ్గుడు చాలా కష్టం అన్నారు. తెల్లారే ఏమైంది, జరంతా అగ్గువైంది ధర. మళ్ళా 2 రోజులకే పెరిగింది. ఇప్పుడేమో మళ్ళా అగ్గువైతుంది అంటుర్రు. అసలు ఏంది కన్ఫ్యూజన్? పెరుగుతుందా తగ్గుతుందా చక్కా చెప్పురి అని అంటే ఎవరు చూడు మన చేతిలో ఏం లేదు, మొత్తం డాలర్ మహిమనే అనబట్టి. గదేంది గిదేం రూలు అని మనం ఎంత మొత్తుకున్నా అదే వాస్తవం. కాబట్టి ఆడ డాలర్ రేటు పడిపోతే ఈడ బంగారం ధర మొగుల మీద కురుకుతుంది. ఆడ డాలర్ విలువ పెరిగితే ఈడ బంగారం ధర అగ్గువైతుంది అన్నట్టు. దీని వెనుక ఇంకో ముచ్చట ఏంటంటే రష్యా ఉక్రెయిన్ నడుమ గొడవలు తగ్గుడు, ట్రంప్ జిన్పింగ్ నడుమ చర్చలు సాఫీగా సాగుడు, ఇంకో దిక్కు పండుగల సీజన్ కూడా ఓడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిపి బంగారం ధర అగ్గడానికి కారణాలని వినబడుతున్న ముచ్చట. ఇంకోటి, ధర పెరిగినప్పుడల్లా ఈ వెండి ధర అంతకంటే ఎక్కువ స్పీడ్ తో దూసుకుపోయింది కదా, ఇప్పుడు అదే స్పీడ్ తోని కూడా తగ్గుతుందట. ఇదంతా ఎవ్వారము డిసెంబర్లో ఒక కొలిక్కి వస్తుందట. ఇక ఎండాకాలంలో లగ్గాలు పెట్టుకున్న వాళ్ళు ఇంకొన్నొద్దులు ఆగుండ్రి, ఏదో ఒకటి తేలినాక అప్పుడు గొంతురు. గాని ఏందో ఏమో దేవుడా, ఎంత దిగినా లచ్చకైతే దిగకుండొచ్చు కదా అని పెద్దలు అంటున్న మాట. కాబట్టి కొనేటప్పుడు ఆలోచన చేసి కొనుర్రి, కొన్నాక భద్రంగా దాచుకోర్రి.